హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్ గా ఒక వీడియోలో చెప్పాను కదా, చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని. అమ్మమ్మ చికెన్ ఎలా చేస్తుందో చూసేద్దాం రండి. ముందుగా ఇలా పెద్ద కడాయి ఒకటి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొత్తిమీర అలాగే మసాలా దినుసులు కూడా వేసుకొని సన్నగా పొడుగ్గా చీరుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి. అవి కాస్త వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఫస్ట్ ఆయిల్ లో కాస్త అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోవాలి. ఇప్పుడు అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ అయితే కాపింది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చికెన్ కి పసుపు అల్లం పట్టేలాగా ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు చికెన్ ని ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే చికెన్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలపాలి. కింద అడుగంటకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు చికెన్ ని ఫ్రై అవ్వనిస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల కారము 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని అన్ని చికెన్ ముక్కలకి పట్టేలాగా మనమైతే ఇలా కింద నుంచి పైకి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. మనకి ఫ్రై కావాలంటే పోపులో కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఆ ఆనియన్స్ లో ఉన్న వాటర్ తో అయితే ఉడుకుతుంది. లేదు సూప్ కావాలంటే ఈ స్టేజ్ లో అయితే ఒక 3 గ్లాసుల వాటర్ ని పోసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి అందులో గరం మసాలా వేసుకోవాలి. ఇది అయితే ఇంట్లో చేసింది. తర్వాత అమ్మమ్మ బయట తెచ్చిన మసాలా కూడా వేస్తుందండి. అందుకే టేస్ట్ బాగుంటుంది కూర. ఇలా 2 మసాలాలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కాపిన కోడి పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోస్ యూట్యూబ్ ఛానల్.